హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి క్యాబేజీతో రెసిపీ చేస్తున్నానండి. ఎప్పుడు క్యాబేజీతోనే కర్రీనే కాకుండా ఇలా వడల్లాగా కానీ పకోడీలాగా కానీ చేసుకోండి, చాలా బాగుంటాయండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో పెడితే చాలా బాగుంటాయండి. మనకెక్కడా కూడా క్యాబేజీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా క్యాబేజీ పకోడీలాగా కానీ వడలాగా కానీ చేసుకుంటే క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. పిల్లలు కూడా క్యాబేజీ అనగానే దూరం పెట్టేస్తారు కదా, కానీ ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో మనం వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మరి క్యాబేజీని తురిమి కానీ అలా చిన్నగా కట్ చేసుకొని కానీ వేసుకోండి. పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఈ వడలకు కానీ పకోడీకి కానీ. దాంట్లో ఒక చిన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకోండి. అలాగే కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసేసుకోండి. ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి కొత్తిమీర పుదీనా కలిపి. ఈ వడల్లోకి కొత్తిమీర అయితే చాలా బాగుంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోండి. నేను 100 గ్రాముల క్యాబేజీ తురుము తీసుకున్నానండి, దానికి తగ్గట్టు క్వాంటిటీ వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 కప్పు వరకు శనగపిండి వేసేసుకోండి. వేసుకొని కొద్దిగా ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోండి. ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకు లూజ్గా అవుతుందండి పిండి అనేది. ఇప్పుడు చేతితోనే పకోడీలాగా కానీ వడల్లాగా కానీ కలిపేసుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ అద్దుకుంటూ అలా వడల్లాగా చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఇవి వేసుకోవాలండి. అలాగే వడలు వేసిన తర్వాత మాత్రమే, వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత కదపండి. అలాగే కాల్చుకునేటప్పుడు కూడా గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చేసుకోండి. మనకు పూర్తిగా గోల్డెన్ కలర్ రావాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వేగినట్టు. మనకు వడ చుట్టూ పొంగుతూ ఉంది కదండి ఆయిల్ బుడగలుగా, అలా పొంగడం ఆపేసేంత వరకు కూడా మనం కాల్చుకోవాలండి. అప్పుడే మనకు వడలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఇలా వచ్చిన వాటిని జాలి లాంటి గరిటెలోకి తీసుకొని పక్కన ప్లేట్లోకి వేసేసుకోండి. సేమ్ ఇలాగే పిండి మొత్తం వేసేసుకోండి వడల్లాగా. మీకు నచ్చితే వడల్లాగా వేసుకోండి, లేదంటే పకోడీలాగా వేసుకున్నా కూడా ఇవి చాలా బాగుంటాయండి. ఇలాగే మొత్తం అన్నీ కాల్చేసుకోండి. నేను కొన్ని పకోడీలాగా కొన్ని వడల్లాగా చేశానండి. ఇవి ఇలా అయినా తినవచ్చు, లేదంటే టమాటా కచ్చప్ పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఇవి. కొందరు క్యాబేజ్ అనగానే స్మెల్ వస్తుంది కొంచెము అనుకుంటారు కదా, కానీ ఆ స్మెల్ ఏం రాకుండా ఈ పకోడీలాగా చేసుకున్నా కూడా వడలాగా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. పూర్తిగా క్యాబేజ్ అనేది మనకు ఉడికిపోతుంది ఆయిల్లో. మీకు కొంచెం కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ చేస్తే మీకు రెడ్ కలర్లో వస్తాయండి బయట షాప్లో ఉన్నట్టు, కానీ నేను ఇంట్లో చేశాను కాబట్టి ఫుడ్ కలర్ వేయలేదు. అంతేనండి, ఇంట్లోనే ఈజీగా క్యాబేజ్ వడలు తయారు చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు ఈజీగా తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.